హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేమైతే అరుణాచలంలో గిరిప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యాము. మేమైతే ఆటోలో వెళ్తున్నామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఆటోకి అయితే 600 రూపీస్ అయితే తీసుకున్నారు. మేమున్న రూమ్ నుంచి టెంపుల్కి ఫస్ట్ తీసుకొని వెళ్ళి ఫస్ట్ దీపం అయితే వెలిగిస్తాం కదా మండపం దగ్గర, అక్కడ వెలిగించి గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము. అలాగా ఫస్ట్ టెంపుల్కి అయితే తీసుకువెళ్తున్నారనమాట. ప్రదక్షిణ అంటే ఏటో తెలుసా అండి? అంటే అన్ని పాపాలను పోగొట్టడం అంట. అంటే కోరికలను తీర్చడం అంట. అంటే జన్మలు కలిగించే జన్మలు కలుగుతాయి కదా, పునర్జన్మ లేకుండా ఉండడానికి కోరుకుంటాం కదా, అలాగా జన్మలు కలిగించే ప్రారంధం నశించడం అంట. అంటే జ్ఞానాన్ని ఇచ్చి ముక్తిని ప్రసాదించడం అంట. ప్రదక్షిణ అంటే అంత మీనింగ్ ఉందన్నమాట. ఇక్కడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే బొట్లు అయితే పెడుతున్నారనమాట. నలుగురమే అయితే బొట్లు అయితే పెట్టించుకున్నాము. అరుణాచల గిరి ప్రదక్షిణలో బాగా ప్రాముఖ్యమైనది రమణ మహర్షి ఆశ్రమం అనమాట. అక్కడి నుంచి కూడా కొంతమంది అయితే స్టార్ట్ చేస్తారట ప్రదక్షిణ అనేది. మేమైతే టెంపుల్ నుండి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అసలు అరుణాచలంలోకి అడుగు పెట్టగానే చాలా హ్యాపీగా అనిపించింది. అరుణాచలం టెంపుల్ చుట్టూ చాలా ఉంటాయన్నమాట టెంపుల్ చుట్టూ అయితే ఇంచుమించు 100 దేవాలయాలు, 400 శివలింగాలు, 360 తీర్థాలు ఉన్నాయంట. అన్నీ ఉన్నాయి. కానీ మనం ప్రత్యేకత కలిగిన గుడికి అష్టదిక్కుల్లో ఉన్న లింగాలు అయితే మనం దర్శిస్తాము. వెళ్ళిన వాళ్ళందరూ అష్టదిక్కుల్లో ఉన్న లింగాలు అయితే దర్శించుకుంటాం కదా. టెంపుల్కి తూర్పునేమో ఇంద్రలింగము, పడమట ఏమో వరుణలింగము, ఉత్తరానేమో కుబేరలింగం, దక్షిణాన యమలింగం, అలాగే అగ్నిలింగము, నైరుతిలింగము, వాయులింగము, ఈశాన్యలింగాలు. ఇవి కాకుండా పడమటలో సూర్యలింగం, వాయువ్యంలో చంద్రలింగం, ఇవన్నీ ఉంటాయన్నమాట దారి మధ్యలో. అసలు ప్రదక్షిణ చేస్తే చాలు, అసలు ఆ కొండ మీద ఆయుర్వేదంగా చాలా రకాల మొక్కలైతే ఉన్నాయంట. ఆ మొక్కల నుంచి వచ్చే గాలి పీల్చుకోవడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారు కదా. అందువల్ల కూడా ప్రదక్షిణ అయితే చేయిస్తే చాలా మంచిదన్నమాట శరీరానికి. ఈ వీలు లేకపోతే అక్కడ ఉన్న లింగాలని దర్శించకపోయినా పర్వాలేదు, ప్రదక్షిణ అయితే చెయ్యాలంట. ఈసారి వెళ్తే మాత్రం కంపల్సరిగా ప్రదక్షిణ అయితే చేస్తాము. కొన్ని పండగలకి కొన్ని దేవుళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. ఇలాగా శివయ్యకైతే దీపాలతోని అభిషేకము, దీపము చాలా ఇష్టం అన్నమాట. నైవేద్యాలు అలా చెయ్యాలని ఉండదన్నమాట శివయ్యకి. మనం ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా శ్రావణ మాసంలో నైవేద్యాలు ఇంకా అలంకారాలు ఉంటాయి. ఇంకా దసరాకి నైవేద్యాలు అలంకారాలు ఉంటాయి. నవంబర్లో వచ్చే కార్తీక మాసంలో మాత్రం దీపాలకే ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంటుంది కదా. ఆ శివయ్యకి అభిషేకము, దీపము చాలా ఇష్టం అన్నమాట. మా ఈ అరుణాచల పుణ్యక్షేత్రం దర్శనంలోని దీపం వెలిగించడము, అభిషేకం కన్నులారా చూసామన్నమాట. నెక్స్ట్ వీడియోలో అయితే దాని గురించి అయితే వివరిస్తాను. ఇలా అయితే ఫస్ట్ అయితే మండపం దగ్గరికి, పెద్ద గుడి దగ్గరికి అయితే వెళ్ళి దీపం అయితే వెలిగించాము. చాలా ఖాళీగా ఉంది మేము వెళ్ళేసరికి. మేము వెళ్ళిన తర్వాత అయితే కొంచెం ఎక్కువ మంది అయితే వచ్చారనమాట. మంచి టైంలో మేమైతే స్టార్ట్ అయ్యాము. మామూలుగా నడిచి వెళ్ళే వాళ్ళు తెల్లవారి 2 గంటలకి స్టార్ట్ చేస్తే 10 లోపు అయిపోతుంది అనమాట. ఈవినింగ్ అయితే 6కి స్టార్ట్ చేస్తే 11 అలా అవుతుంది. అరుణాచలం అంటేనే వేడిగా ఉంటుంది కదా, ఆ టైంలో చేస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, శరీరానికి ఇబ్బందిగా ఉండదన్నమాట. ఆ టైంలో చేస్తే చాలా మంచిదంట. మేమైతే లాస్ట్ టైము 5:30, 6కి అలా స్టార్ట్ చేసాము. 1 అయిపోయింది. ఎందుకంటే ఎండగా ఉంటుంది కదా మధ్యాహ్నం. సంక్రాంతికి వచ్చామని చెప్పాను కదా, అప్పుడు చాలా ఎక్కువ సేపు అయితే నడిచామన్నమాట. మార్నింగ్
ఇంకా 3కి అలాగే స్టార్ట్ చేస్తే ఇంకా చాలా తొందరగా అయిపోతుందనమాట. మేము కంప్లీట్ చేసేసరికి 1 అయిపోవడం వల్ల చాలా ఇబ్బందయితే పడ్డాము. ఇక్కడైతే ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చెయ్యకముందే ఇవి కనబడ్డాయనమాట. చిన్నప్పుడు ఎప్పుడో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉండేది చేమచింతకాయలు. ఉదయం లెగ్గానే చేమచింతకాయలే ఏరుకునేవాళ్ళం అనమాట. అది గుర్తొచ్చింది. ఇవైతే తీసుకున్నాను చేమచింతకాయలు. బావుంటాయి. కొంచెం వగరుగా ఉంటాయి. అవొక్కటే తీసుకున్నాం అనమాట. ఓపెన్ చేసినవైతే తీసుకున్నాను. కొంచెం స్వీట్‌గా, కొంచెం వగరుగా ఉంటాయి. చాలా బావుంటాయి. నాకు చాలా ఇష్టం అలాగా. ఇవి సీజనల్ ఫ్రూట్స్ కదా! సమ్మర్‌లోనే వస్తాయి. హాలిడేస్‌కి వెళ్ళినప్పుడు తీసుకునేవాళ్ళం అనమాట. ఫస్ట్ అయితే లింగ దర్శనాలైతే స్టార్ట్ అయిపోయాయనమాట. ప్రతి లింగం దగ్గర హారతి వెలిగించాననమాట. ఒక హారతి ప్యాకెట్ తీసుకొని హారతి వెలిగించామనమాట. ప్రతి లింగం దగ్గర కొంచెం అయితే ఫోటో తీసుకొని హారతి అయితే వెలిగించి లోపలికెళ్ళి నీట్‌గా దర్శనం చేసుకొని అక్కడున్న దీపంకి దండం పెట్టుకోవాలి. అసలు దీపం చాలా మంచిది కదా! దీపంకి. ప్రతి లింగం దగ్గర దీపం దగ్గర అయితే దండం పెట్టుకొని శివ దర్శనం, లింగ దర్శనం చేసుకొని, విభూది పెట్టుకొని వచ్చామనమాట. ఇక్కడ నడక ఒక్కటే మాకు మైనస్ అయింది గానీ, గిరి ప్రదక్షిణ అయితే చాలా బాగా అయ్యింది. ఇక్కడైతే పనస్తోనలు కూడా తీసుకుంటున్నామనమాట. పనస్తోనలు ఎక్కడ చూసినా మేమైతే తీసుకుంటాము. చాలా ఇష్టం మా నలుగురికి కూడా. గిరి ప్రదక్షిణ మొత్తం 13.5 కిలోమీటర్లనమాట. నడిస్తే 13.5 కిలోమీటర్లు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము గిరి ప్రదక్షిణ చేసినప్పుడల్లా స్వామీజీలు ఉంటారు కదా! వాళ్ళకైతే చేంజ్ అది చాలా ఎక్కువ పట్టుకెళ్ళామనమాట. మేము ఆల్రెడీ కొంచెం వెళ్ళిన వాళ్ళని అడిగేసి కనుక్కున్నామనమాట. చాలా ఎక్కువ చేంజ్ పట్టుకెళ్ళాము. అందరికీ వేస్తే వాళ్ళు బాగా వాళ్ళకి అందరినీ ఆశీర్వదించరు. ఆ మధ్యలో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే రూ. 100, రూ. 1000 ఇచ్చినా తీసుకోరు కొంతమంది. అలా కూడా ఉంటారు. కొంతమంది ఆశీర్వదిస్తారు. చాలా బాగా ఆశీర్వదిస్తారనమాట. విభూదది పెద్ద బొట్టు పెట్టి, ఇంకా ఆ శివయ్య ఆశీర్వాదం తీసుకున్నట్టే అనిపిస్తదనమాట వాళ్ళ దగ్గర తీసుకుంటే. చాలా బాగా అనిపిస్తది. ఇక్కడైతే ముక్తి మార్గం అనమాట. అక్కడి నుంచి నేనే వస్తున్నాననమాట. ఇక్కడైతే వీడియోస్ అయ్యి తీయనివ్వలేదు. ఏదో కొంచెం కొంచెం తీసిందనమాట ఆషిన్య. నైట్ పూట కదా! కొంచెం వెలుగది లేదనమాట లోపల. ఇదైతే రెండోసారి నేను ఇందులోంచి రావడం అయితే. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ప్రదక్షిణ మధ్యలోనే సాంబ్రాణి కూడా అమ్ముతారు. అన్ని కలర్స్ ఉంటదనమాట సాంబ్రాణి. చాలా బావుంటది. ఇక్కడ వెళ్ళే దారిలో మొత్తం ఇంకా నిత్య కళ్యాణం, పచ్చతోరణం అంటారు కదా! అలాగా ఇంకా నైట్ కాదు, పగలు కాదు ఎప్పుడైనా అలాగ నడుస్తూనే ఉంటారనమాట. ఇలా అయితే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇదైతే ఫస్ట్ యాడ్ చేయాలి ఈ ఫొటోస్ అయితే. మేము ఎలా రెడీ అయ్యామని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాననమాట. ఈ శారీ అయితే ఉగాదికి తీసుకున్నాను. 500 రూపీస్. లెనిన్ టైప్ వస్తదనమాట. కొంచెం ఫొటోస్ అయితే దిగాము. అదే యాడ్ చేశాననమాట. అరుణాచలం అంటేనే గిరి ప్రదక్షిణ కదా! గిరి ప్రదక్షిణ అయితే కంపల్సరీగా చెయ్యండి ఎవరు వెళ్ళినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఓం అరుణాచల శివాయ నమః.